ఇప్పుడే ఒక గంట అయింది అనుకుంటా. అంటే ఎక్కడ దొరికింది? ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా వెతుకుతున్న పరిస్థితి. అలాంటిది ఈ రోజు నేను అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పోయినా, అక్కడ లోపల ఎక్కడ దొరికిందని చెప్పారు. అది సంజయ్ పార్క్ కాడ తీసుకొచ్చారు, అక్కడికి తీసుకొచ్చారు అంతే. అంటే చాలా దారుణమైన బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా తమ కుమారుని ఇలా చూడొద్దు అనుకుంటూ ఉన్నారు. మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పటిదాకా మా అంకుల్ మాట్లాడిన కదండి, వాళ్ళు ఏమైనా ఆర్థిక సాయం కావాలి. మా బాబు కోల్పోయింది కదా, మాకేమైనా ఆర్థిక సాయం కావాలని అంటే కేవలం బండి కావాలి కాబట్టి మీ అబ్బాయిని తీసుకెళ్లారు అంటూ కూడా కొంత వార్త వినిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే సర్చింగ్ చేశారో అది కనుక నిన్న మొన్న చేసి ఉంటే కనుక దొరికేవాడు అంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది. అంటే కళ్ళ ముందే మృతదేహం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదు, అందులో సర్చింగ్ చేసేవాళ్ళు అంటూ కూడా కొన్ని వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? లేదండి, పోలీసు వాళ్ళు సర్చింగ్ చేసిర్రు, దొరకలే అని చెప్పారు మాకు. పొద్దున పోతే కూడా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని పిలిపించి చేపిస్తామని చెప్పారు. దొరకలే, ఇప్పుడే దొరికింది. అది అంతకుముందు కాదు, ఇప్పుడే దొరికింది. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటారు? ఇప్పుడు అంకుల్ మాట్లాడింది కానీ మా తెలిసిన ఆయన, అదే నష్టపరిహారం మాకు ఇస్తే బాబు పెద్దగా అయింది కదా, మాకు ఏమైనా అట్లా ఏమైనా నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం. సో చూడొచ్చు, తండ్రి మాత్రం విషాదంలో మునిగిపోయారని చెప్పచ్చు. అలాగే చాలామంది కూడా ఎలాంటి న్యాయం కావాలి అంటే ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. అంటే 3 రోజులుగా మృతదేహం ఏ విధమైన పరిస్థితుల్లో ఉందనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే ఒక్కసారి ఇప్పుడు వాళ్ళ బంధువులతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దాదాపుగా 3 రోజుల నుంచి వెతుకుతున్న పరిస్థితి మృతదేహాన్ని, కానీ ఈ రోజు ఒక గంట ముందు లభ్యమైంది. అంటే వెతకాల్సిన ప్రదేశంలో వెతకలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఏం జరిగింది? అంటే యాక్చువల్గా ఇది భారతమాత హారతి ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం జరిగింది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాత్రి 3 గంటల రాత్రి తెలిసింది, అబ్బాయి ఇట్లా మంటల్లో చిక్కుని కింద పోయిందని చెప్పిండు మేడం. తెలిసిన తర్వాత మేము ఉటావుటిన వచ్చినప్పటికి కూడా గాలింపు చర్యలు పోలీస్ వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా గజ ఈతగాలను అసలు పెట్టాల. గజ ఈతాలను పెట్టింటే నిన్నే దొరికేవాళ్ళు. గజ ఈతాలు లేరు, రాజకీయ నాయకుని రెస్పాన్స్ లేదు. ఈ భారతమాత ఫౌండేషన్ వాళ్ళు కానీ, భారతమాత హారతి ఇచ్చినటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కానీ, ఈ కుటుంబాన్ని కానీ పరామర్శించిన పాపాన ఏ రాజకీయ నాయకుడు కానీ వీళ్ళంతా ఎవరు రాలేదు. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఎవరు పోలేదు మేడం. ఇంకోటి ఏంటంటే తెల్లారి లేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన పాపాల పోలే.